నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో రైట్, రీసెంట్ టైమ్స్లో రాజాసాబ్ ఈ పేరు అనేది మోత మోగిపోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్లో ఎంతో ఉత్సాహం అయితే వాళ్ళకి వినపడుతుంది. బట్ గత 2 సంవత్సరాల నుంచి షూటింగ్ నడుస్తున్నా సరే దీన్ని 2 టాపిక్స్గా తీయొచ్చు, అయినా సరే మారుతి ఒక టాపిక్గానే తీస్తున్నాడని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అదేవిధంగా ప్రభాస్ కూడా అంతగా ఆతృతతో ఈ షూటింగ్లో పాల్గొనట్లేదు, అతనికి ఆరోగ్యం సహకరించట్లేదు అనే వార్తలు విపరీతంగా వినపడుతున్నాయి. దాని మీద మీ అభిప్రాయం? ఫస్ట్ నెంబర్ 1, ఈ సినిమాని 2 పార్ట్లుగా తీయొచ్చు, కానీ మారుతి ఒక పార్ట్ మీదే ఫోకస్ పెడుతున్నాడు. పాప మారుతికి తీయడం తెలియదేమో, ఈ సలహా ఎవడైతే ఇచ్చాడో ఆ ప్రాజెక్ట్ వాడు పూర్తి చేస్తే బెటర్. ఓకే, పొమ్మంటే మారుతి పోతాడు, ఇంకా బాగా తీస్తాడుగా వీళ్ళు వచ్చేసి పోతాడు. నెక్స్ట్ తర్వాత ప్రభాస్ టైంకి షూట్లో పాల్గొనట్లేదు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఉండకూడదా? ప్రభాస్ మనిషి కాదా? అంటే లైక్ గ్రహాంతరవాస లేదు, బాహుబలి టైం నుంచి ఆయనకి ఆరోగ్య సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఎందుకున్నాయి చెప్పు? మనిషి హీరో అయ్యాడు, పాన్ ఇండియా హీరో అయ్యాడు. తర్వాత నువ్వు ప్రభాస్ని వచ్చి పువ్విచ్చి ఐ లవ్ యూ చెప్తా అంటే ఒప్పుకోవట్లా. అందుకే రాధేశ్యామ్ని ఫ్లాప్ చేసావు, ఆదిపురుష్ని ఫ్లాప్ చేసావు. ప్రభాస్ ఎగిరి తంతే తప్ప నువ్వు హిట్ చేయట్లా. అందుకే సలార్ లాంటివి హిట్ అయ్యాయి. ఈయన ఎగిరి తన్నాలంటే 24 గంటలు రోప్స్ మీదే ఉండాల్సి వస్తుంది. 24 hours రోప్స్. అలాగే సమంత ఆరోగ్యం కూడా అలాగే పాడైంది. రోప్స్ మీద మనిషి రోజు అన్ని గంటలు షూట్ చేస్తా అంటే వయసు ఎంత ప్రభాస్ది? 25 ఏళ్ళ కుర్రోడా? పోనీ 20 ఏళ్ళ కుర్రోడా? కాదు కదా. ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత ఏం చేసినా కూడా కొంత గొప్ప తను కూడా మనిషే కదా. సో ఏమైంది, రోజు ఇప్పుడు షూట్ అయిందా, మేకప్ వేసావా, సార్ రండి ఎక్కేసేయండి, ఇప్పుడు ఇటు నుంచి అటు దూకాలి, తర్వాత ఎగిరి వీడిని తన్నాలి, ఇప్పుడు ఆడ నుంచి ఇటు రావాలి, ఈ నుంచి అటు రావాలి. ఎలా ఉంటారు మనుషులు? కొన్ని మోకాల సమస్యలో అట్లీస్ట్ థైసో అసలు కొంచెం మోచేతుల నొప్పులన్నా రావా? వస్తాయి. అలాంటప్పుడు రెస్ట్లెస్గా మళ్ళీ అదే ఫీట్లు 3-4 రోజులు చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు తనకంటూ ఉన్న పర్సనల్ ట్రైనర్స్ అధికంగా స్ట్రెస్ అవ్వకండి, కూర్చోండి, చేయండి అంటే అప్పుడప్పుడు ఫ్రీగా ఉండి చక్కగా ఉన్నప్పుడు ఈ రాజాసాబ్ షూట్ కూడా నిదానంగా వస్తున్నాడు. మనిషి అన్నోడికే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు 365 ఇప్పుడు ఒక సినిమా హిట్ అయ్యేసరికి 4 years బ్లాక్ అయిపోతారు వాళ్ళు. 4 yearsలో అసలు గ్యాప్ లేకుండా ఎప్పుడన్నా ఏదైనా షెడ్యూల్ గ్యాప్ వచ్చిందంటే అప్పుడు ఆ వారం 10 రోజులు రిలాక్స్, తర్వాత ఇంకేం ఉండదు. కంటిన్యూస్గా చేసేసరికి షూట్లు అదే పనిగా చేసేసరికి ఎవరికో ఒకరికి కొంచెం సమస్యలు అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు సమస్యలు ఉన్నాయని మీరు ఒప్పుకుంటున్నారు? ప్రభాస్ నాట్ ఓన్లీ ప్రభాస్, ఇలా పనిచేసే ఎవరికైనా వస్తాయి. ఓకే, కామనే అది. ఇప్పుడు స్టంట్ మాస్టర్లు ఉంటారు, ఒక షెడ్యూల్ చేశాక వాళ్ళ పరిస్థితి చూడు. నెక్స్ట్ సినిమాకి కొంచెం గ్యాప్ తీసుకుంటారు పాపం, మళ్ళీ ఎక్సర్సైజులు చేసి బాడీలని హాస్పిటల్లో చుట్టూ తిరిగి మోకాలు చిప్పలు పోతాయి, ఎక్కడి నుంచో ఎగిరి పడతారు. కొన్నిసార్లు నువ్వు ఎంత కింద పరుపులు ఉన్నప్పటికీ కూడా నువ్వు బలంగా అయితే పడుతున్నావుగా, వాటర్లో బలంగా అయితే దూకుతున్నావుగా, సంథింగ్ విల్ హ్యాపెన్. అందుకని చెప్పేసి ఆరోగ్య సమస్యలు ప్రభాస్కే కాదు ప్రతి హీరోకి ఉంటాయి. రోపుల మీద పనిచేసే ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది. మరి ఎందుకు బయట చెప్పుకోవట్లా? ఫ్యాన్స్ బాధపడతారనా? ఎందుకు చెప్పాలి అంటే అభిమానించే హీరో కాబట్టి ప్రతిదీ చెప్పాలా? ఈ రోజు నా ఉప్మా చెడిపోయింది అందుకే టిఫిన్ చేయలేదు, ఏదైనా వేరు. అవసరం ఏముంది? ఆ సందర్భం ఒకటి రావాలి కదా. ఇప్పుడు ఒక ప్రీ రిలీజ్ ఈవెంటో లేకపోతే సినిమా ఫంక్షన్ లేకపోతే ఇంకేదో వచ్చి జనాలు కూర్చొని చేతికి మైక్ వచ్చినప్పుడు క్షమించాలి, చాలా కాలం తర్వాత కనబడుతున్నాను, ఈ మధ్య కొంచెం ఏదో చిన్న ఇష్యూ వచ్చింది అందుకని చెప్పేసి ఇలా ఉన్నాడు, ఇక మీదట మీకు రెగ్యులర్గా కనబడతాను అప్పుడు చెప్పుకుంటారు. సందర్భం లేకుండా పని కట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెబితే అప్పుడేమంటారో తెలుసా? ప్రభాస్కి ఏదో అయిపోయింది, ఉండడా అసలు ఏంటో అని రేపి మళ్ళీ వీళ్ళే రాస్తారు. చెప్పకపోతే చెప్పలేదనే బాధ, చెబితే చెప్పుకున్నందుకు ఇంకో బాధ. అవసరం ఏముంది అసలు? వీడికైనా తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? సినిమా వచ్చినప్పుడు చూడు, ఆ ఈవెంట్కి ఆయన ఏమన్నా నీకు కొంచెం నీరసంగా కనిపిస్తే అడుగు, ఎందుకయ్యా బాబు అంత నీరసంగా ఉన్నావని చెప్తాడు, నాకు సో అండ్ సో ప్రాబ్లం అందుకని. ఇప్పుడు కల్కి స్టంట్సే, సలారు స్టంట్సే, బాహుబలి తర్వాత మధ్యలో కొంచెం గులాబీ పువ్వు పట్టుకొని తిరిగింది రాధేశ్యామ్ ఒకటేగా, అందులో కూడా ఉన్నాయిగా ఉండాల్సిన. బాహుబలి కూడా గులాబీ పువ్వులు పట్టుకున్నాడు కదా. అఫ్ కోర్స్, అంటే కానీ ఎగిరి తనలేదు కదా. ఓకే, అట్లా. సో ఇవి కొన్ని ఉంటాయి. మనిషిని ఇప్పుడు రోప్స్ మీద ఉండే వాళ్ళకి ఎప్పుడు కొద్దో గొప్ప
సమస్యలు ఉంటాయి, అది మనం కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, ప్రభాస్ నిజ జీవితంలో ఎప్పుడు గులాబీ పువ్వు పట్టుకోబోతున్నాడు? అది నాకు తెలియదు. ప్రభాస్ క్రిటిక్ గారు అడుగుతున్నా జస్ట్ మీకు. నాకు తెలియదు బాబాయ్. నేనేం వేణుస్వామిలో జ్యోతిష్యం చెప్పేవాడిని అనుకున్నావే ఏంటి? ఆడు చెప్పాడుగా మొన్న ప్రభాస్కి ఏదో అయ్యిద్దని. ఏం చెప్పారు? ఏదో చెప్పాడు. వాడు వాగింది మనం ఎందుకు పట్టించుకోవాలి, వేస్ట్. సో వాట్ ఎవర్, ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుని నాకైతే తెలియదు. సో ఎందుకు సినిమా ఇండస్ట్రీలోని కేవలం అంత వయసు వచ్చిన సరే పెళ్లి చేసుకోరు? విషయం ఏంటంటే కంటిన్యూగా సినిమాలు చేసేసరికి అదే పనికి, ఇప్పుడు సల్మాన్ ఖాన్ అయినా ప్రభాస్ అయినా ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే వాళ్ళు ఎంగేజ్ అవ్వాలనుకుంటారు. త్వరగా పెళ్లి చేసుకుంటేనేమో ఎందుకు విడిపోయారని అడుగుతారు, పెళ్లి చేసుకోకపోతేనే ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటారు. అందరూ హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. మన జీవితాన్ని పూర్తిగా నేను అనుభవించిన తర్వాత, ఇప్పుడు రోజుకి 24 గంటలు సరిపోవు ఎవరికి, 48 గంటలు ఉంటే బాగుండు అనిపిస్తుంది. నీ 24 గంటలు నీకు సరిపోక 48 గంటలు ఉన్నాయి అనుకున్నావు అనుకో, నీకు 36 గంటలు అవసరపడ్డాక ఇంకొంచెం గ్యాప్ ఉందనుకో, అందులో ఎవరినన్నా ఇన్సర్ట్ చేయొచ్చు. నీ జీవితమే 24 గంటలు నీకు సరిపోక సఫోకేట్ అయినప్పుడు ఇంకొక పర్సన్ అందులో ఇరికించి వాళ్ళని ఇబ్బంది పెట్టలేవు, నువ్వు ఇబ్బంది పడలేవు. మేబీ అది కూడా రీజన్ అయి ఉండొచ్చు. ఓకే, సో రైట్. రాజాసాబు ఎట్లా ఉండబోతుంది అంటారు? నాకైతే ఎలాంటి అంచనాలు లేవు. అంటిల్ అండ్ అన్లెస్ మూవీ రిలీజ్కి సిద్ధమయ్యి రిలీజ్ ట్రైలర్ వస్తే తప్ప నేను దాని మీద ఏం చెప్పలేను. ఈవెన్ ఐ డోంట్ నో. బట్ ప్రభాస్ సినిమా కాబట్టి మారుతి తీస్తాడు, బాగానే ఉంటుందనే హోప్, అంతే. బాగుండాలనే కోరుకుంటా, హిట్ అవ్వాలనే కోరుకుంటాను. ఓకే సరే, థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.